తెలుగు కథ వింటారా ఛానల్కి స్వాగతం. ఒక రోజున ఊరికే ఉన్న నాలుకకి పెద్ద సందేహం వచ్చింది. నోరు అనే కొట్లో పండ్లు అనే భయంకరమైన బట్లచే బంధింపబడినట్లు తోచింది. ఆ బంట్లకు ఎప్పుడు తన మీద కోపం వస్తే అప్పుడు వారి కింద పడి నలిగిపోవలసిందే కదా. భయం వేసిన నాలుక పళ్ళనిలా ప్రార్థించింది. దంతములారా, మీ ఐకమత్యము చాలా గొప్పది. మీ దాటికి తిరుగులేదు. ఎంత గట్టిదాన్నైనా ఇంతలో పిండి చేయగలరు. నేను మీకు ఒక లెక్క కాదు కనుక నన్ను దయ ఉంచి రక్షించండి. మీకెంతైనా పుణ్యం ఉంటుంది అని బ్రతిమలాడింది. ఎప్పుడూ వినని కొత్త మాటలు వినేసరికి పళ్లకు ఆశ్చర్యం వేసింది. నిజానికి నాలుక తమ కంటే చాలా గొప్పది, వయసులోనూ పెద్దదే. కానీ ఇట్లా బ్రతిమలాడడానికి కారణమేమిటో తెలుసుకోలేక పళ్ళు ఇలా జవాబు చెప్పినాయి. అయ్యా నాలుక గారు, మీరిలా పలకడం తగదు. మీరు అన్ని విషయాల్లోనూ మాకంటే గొప్పవారు. మీ సహాయం లేనిదే మా పని మేము చేయలేము. సరికదా, మా బ్రతుకులు మీ దయ మీదనే ఆధారపడి ఉన్నవి. మీరు ఎవరినైనా ఒక్క మాట తిట్టారా, ఒక్క దెబ్బకు మేమంతా రాలి కింద పడిపోవలసిందేగా. కనుక మీరే మా యందు కరుణ చూచి కాపాడండి అన్నవి. దాంతో తన శక్తి ఇంత అని ఆశ్చర్యపడుచున్న నాలిక ఆనందం పట్టలేక 2 పెద్ద సైజు పంచదార లడ్డులకు ఆర్డర్ ఇచ్చింది. ఇలాంటి మరెన్నో కథలు వినాలనుకుంటే తెలుగు కథ వింటారా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం.